హాయ్ అండి, వెల్కమ్ టు శ్యామ్లీ కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చి వెజిటేబుల్ బిర్యానీ. ఇది చాలా టేస్టీగా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, పుదీనా, అల్లము, వెల్లుల్లి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ ఇలా సన్నగా కట్ చేసుకొని స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి లైట్గా ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ ఉంది కదా, అది వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మంచి కలర్ కూడా ఉంటుంది రైస్ చూడడానికి. ఇప్పుడు ఇందులోకి పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా పెరుగు వేసుకున్నాక ఇదంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ మసాలా అంతా బాగా కలిపిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చి బఠానీలు వేసుకోవాలి. ఈ బఠానీలు కనీసం అంటే ఒక 1 అవర్ అన్న నానబెట్టుకోవాలి. తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపి ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి ఈ మసాలా అంతా వెజిటేబుల్కి పట్టేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా పట్టేలా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా లైట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేయాలి. నేను ఇక్కడ 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, 4 గ్లాసులు వాటర్ పోసాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి ఈ ఎసురు బాగా తెల్ల కాగేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా తెల్ల కాగేంత వరకు ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైసే తీసుకున్నాను, సోనా మసూరి రైస్. మీరు కావాలంటే బాస్మతి రైస్ తీసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి అంతా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. ఎక్కువగా కలపకుండా ఉడికించుకోవాలి. అంతే అండి, వెజిటేబుల్ రైస్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.